సంధ్యారంభ విజృంభితం శృతిశిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామం అసత్కృత్సద్వాసనాశోభితం భోగీంద్రాభరణం సమస్తసుమనఃపూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరిమల్లికార్జున మహాలింగం శివాలింగితం. శంకరాచార్యుల వారు ఈ శ్లోకమునందు శ్రీశైలవాసియకు భ్రమరాంబికా సమేత శ్రీ మల్లికార్జున స్వామిని భజించుచున్నారు. శ్రీశైలమునందలి మల్లికార్జున మహాలింగం మల్లితీగ అల్లుకున్న మద్ది చెట్టుతో పోల్చబడింది. శంకర భగవత్పాదులు శిష్యగణంతో యావత్ భారతాన్ని పాదచారి అయి పర్యటించారు. ఆ పర్యటనలో భాగంగా శ్రీశైల మహాపుణ్యక్షేత్రాన్ని కూడా దర్శించారు. ఆయన శ్రీశైలం చేరుకునేసరికి సరిగ్గా సంధ్యా సమయం అయ్యింది. శంకరాచార్యులు అక్కడ మల్లితీగతో అల్లుకున్న మద్ది వృక్షాన్ని తిలకించి ఆ చెట్టును ఉపమానంగా చేసుకుని అద్భుతమైన ఈ శ్లోకాన్ని అప్రయత్నంగా పలికారు. ఈ శ్లోకం తర్వాత వచ్చే భృంగీచ్ఛా నటనోత్కటవి అన్న శ్లోకం కూడా శ్రీశైల విభుని గురించి చెప్పినది. 100 శ్లోకాలు కలిగిన శివానందలహరి మధ్యలో చెప్పిన ఈ 2 శ్లోకాలు ఆ స్తోత్రానికే తలమానికాలు, జన్మరాహిత్యాన్ని ప్రసాదించే అమృత గుళికలు. పగటికి రాత్రికి మధ్యకాలాన్ని, ఇంకా నక్షత్రాల పడచోపని కాలాన్ని సాయం సంధ్య అంటారు. అదే ప్రదోషకాలం. ఈ సమయంలో శివుడు తాండవ నృత్యం చేస్తూ విజృంభిస్తాడు. ఆ కారణంగానే సంధ్యా సమయంలో శివుణ్ణి స్మరించమంటారు. భోగి అనగా సర్పం, భోగీంద్రుడు సర్పరాజు. అట్టి భోగీంద్రుని మెడలో ఆభరణంగా దాల్చినవాడు శివుడు. సుమనస్సులు దేవతలు, దేవతలచే పూజింపబడు ఈశ్వరుడు సద్గుణములతో ప్రకాశించువాడు. అందుకే ప్రతి క్షేత్రంలోనూ శివుని ప్రభావం వైభవం ఉంటాయి. శృతులనగా వేదాలు, ఉపనిషత్తులు వేదాలకు శిరస్థానంగా చెప్పబడ్డాయి. ఉపనిషత్తులను అధిష్ఠించి ఉండేవాడు శివుడు. అందుకే ఉపనిషత్తులు శివుని ప్రతిపాదిస్తున్నాయి. శ్రీశైల మల్లికార్జునుడు మల్లితీగలు అల్లుకున్న మద్ది చెట్టు వంటివాడు. శివలింగంలోని పానవట్టం పార్వతీదేవిని సూచిస్తుంది. శివాలింగితం అనగా పార్వతీదేవిచే పెనవేసుకునబడినవాడు. ఆయన మహాలింగ స్వరూపుణ్ణి నేను సేవిస్తున్నాను అని అంటున్నారు శంకరాచార్యుల వారు. శ్రీ మాత్రేయ నమః.